జీహెచ్ఎంసీ విస్తరణకు బీజేపీ వ్యతిరేకమన్నారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు. హైదరాబాద్ లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం, నగర సమస్యలో జీహెచ్ఎంసీ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. విలీనంపై ఆల్ పార్టీ మీటింగ్, పబ్లిక్ ఒపీనియన్ లేకుండా డివిజన్లు ఏ ప్రాతిపదికన పెంచారని ప్రశ్నించారు. హైదరాబాద్ స్వరూపాన్ని మార్చే కుట్ర జరుగుతోందని, మజ్లిస్ పార్టీ కోసమే విలీనం చేశారనే అనుమానాలు రామచంద్రరావు లేవనెత్తారు. జీహెచ్ఎంసీ విస్తరణని భారతీయ జనతా పార్టీ గతంలో వ్యతిరేకించింది. ఇప్పుడు కూడా దానికి వ్యతిరేకంగా ఉన్నాం. 300 వార్డులు మేము ఈ యొక్క జీహెచ్ఎంసీ పెడతామని చెప్తున్నారు. 69 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ని అంటే ఓటర్లని, జీహెచ్ఎంసీ ఓటర్లని 1,69 లక్షల ఒక జనాభాని తీసుకువచ్చి హైదరాబాద్ నగరాన్ని విస్తరణ పెంచి ఇది దేశంలోనే అతిపెద్ద నగరం కింద మారుస్తారు అనేటువంటి ఆలోచన చేశారు. మాకు అభ్యంతరం లేదు, దేశంలో మంచి నగరంగా హైదరాబాద్ మేము అంతా దాంట్లో ఉంటే మాకు గర్వం ఉండదు. కానీ ఒక సౌకర్యాలు కలిగించకుండా ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒపీనియన్ తీసుకోకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా, ప్రజల నుంచి పబ్లిక్ హియరింగ్ లేకుండా మీరు ఈ విస్తరణ అదేవిధంగా 300 వార్డ్స్ డివిజన్స్ పెట్టారు. అది ఏ ప్రాంతంలో పెట్టారు? 2011 సెన్సస్ తీసుకున్నారా? ఏ రిపోర్ట్ మీ దగ్గర ఉండాలి? ఆ రిపోర్ట్ మీరు కనీసం పబ్లిక్ చేసే పబ్లిక్ పెడితే దాంట్లో కొంత ఆపరేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు వారం రోజులు ఆపరేషన్ ఇచ్చారు. మీ రిపోర్ట్ కూడా ఎట్లా ఇస్తారు ఆపరేషన్స్? కాబట్టి ఈరోజు ఈ 300 వార్డులు కూడా మీరు పెంచి ఇటు మజ్లిస్ దాదాపు 70 వార్డులలో గెలవాలి. కొత్త ఒక ఏరియాస్ వచ్చినాయి కూడా దాంట్లో కూడా 10-15 గెలవాలి అనేటువంటి వెసులుబాటు చేయడానికి, మజ్లిస్ మాత్రమే లాభం చేయడానికి ఈరోజు ఈ యొక్క స్టెప్ తీసుకున్నారని స్పష్టంగా కనబడుతున్నాం.